హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మనం సికింద్రాబాద్ నుంచి నిజామాబాద్కి అయితే ట్రైన్ జర్నీ చేస్తున్నాము. సో నేను ఇది స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 10కి వెళ్తున్నాను. ఎందుకంటే సాటర్డే మనకి వీక్లీ ట్రైన్ ఉంటుంది. హైదరాబాద్ నుంచి హిసార్ వెళ్తుంది అది. సో సికింద్రాబాద్కి 3:45కి వస్తుంది. ఇది నిజామాబాద్ పోవాలంటే సాటర్డే బెస్ట్ ట్రైన్ అండి. ఎందుకంటే మనకు మధ్యలో రెండే స్టాప్స్ ఉంటాయి. ఇదంతా కూడా సికింద్రాబాద్ స్టేషను. మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. రెండు స్టాప్లు ఎక్కడ అంటే ఒకటి మేడ్చల్, ఒకటి కామారెడ్డి, నెక్స్ట్ నిజామాబాద్, అంతే అండి. ఓకేనా అండి. సో మంచి జర్నీ. సో స్టాప్స్ తక్కువ ఉంటాయి కాబట్టి మంచిగా ఈజీగా మనకు వెళ్ళిపోవచ్చు. చూడండి, మనకు స్టార్ట్ అయిపోయింది ట్రైన్ సికింద్రాబాద్ నుంచి. 3:45 అంటే ఈరోజు అయితే మనకి 3:45 అంటే ఒక్కోసారి 4 కూడా అవుతుందండి. 4:10 కూడా. కానీ స్టార్ట్ అయితే రైట్ టైంకి నిజామాబాద్కి వచ్చేస్తుంది. అంటే మనకి ఎక్కడ లేట్ అవ్వదు. ఓకేనా అండి. ఇది మనం సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయటకు వచ్చేస్తున్నాము. స్టార్ట్ అయిపోయింది కాబట్టి ట్రైన్ అయితే. సో మంచి ఆపర్చునిటీ, బాగుంటుంది ట్రైన్ జర్నీ. ఈ ట్రైన్ కూడా చాలా బాగుంటుంది. ఇగో ఇది మనం చూస్తున్నది స్టేషన్. నెక్స్ట్ మనకు బొల్లారంలో ఆపారండి. యాక్చువల్లీ స్టాప్ అయితే లేదు, కానీ మరి బొల్లారంలో అయితే ఆపడం జరిగింది. సో కాసేపు అయితే ఆపారు. ఇది బొల్లారం రైల్వే స్టేషన్. మనం సికింద్రాబాద్ నుంచి నిజామాబాద్ వస్తున్నప్పుడు ఇది నెక్స్ట్ నేను ఎక్కిన ట్రైన్ హిసార్ ఎక్స్ప్రెస్ 17020 ట్రైన్ నెంబర్. హైదరాబాద్ నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ స్టాప్ సికింద్రాబాద్, నెక్స్ట్ వచ్చేసి మేడ్చల్, నెక్స్ట్ కామారెడ్డి, నెక్స్ట్ నిజామాబాద్. జస్ట్ 2 స్టాప్స్ ఉంటాయి. చూడండి, మనం ఇక్కడ బొల్లారం నుంచి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది మళ్ళీ. ఓకేనా అండి. నెక్స్ట్ మనకు వచ్చే స్టాప్ ఏది? నెక్స్ట్ మనకు వచ్చే స్టాపు మేడ్చల్ మాత్రమే. ఓకేనా అండి. సో తక్కువ స్టాప్స్, తక్కువ టైంలో చక్కగా జర్నీ ట్రైన్లో మనం నిజామాబాద్ అయితే చేయొచ్చు. సాటర్డే రోజు వీక్లీ ఎక్స్ప్రెస్ ఇది. ఓన్లీ సాటర్డే మాత్రమే ఉంటుంది. అది 3:45కి ఉంటుందండి. సో ఇదంతా కూడా బొల్లారం స్టేషన్. మనం ఎగ్జిట్ అయిపోతున్నాము. ఇది మనం నెక్స్ట్ మేడ్చల్కి మనకి ఎంటర్ అయిపోయామండి. ఇది మేడ్చల్ రైల్వే స్టేషన్. సిటీ అవుట్స్కట్లో మనకున్న స్టాప్ ఇదేనండి. సో ఇది మేడ్చల్ రైల్వే స్టేషన్. వచ్చేసాం మనము. మేడ్చల్లో స్టాప్ ఉంది కదండి. స్టాప్ ఉండి ఒక 2 to 3 minutes, మ్యాక్సిమం 5 minutes కంటే ఎక్కువ అయితే ఆగదు. సో ఇది మేడ్చల్ రైల్వే స్టేషన్ అండి. నెక్స్ట్ మనకు అప్కమింగ్ స్టేషన్ చూసినట్లయితే డైరెక్ట్గా కామారెడ్డి. సో మనం థర్డ్ ఏసీకి వెళ్ళినట్లయితే మనకు ఛార్జ్ అయితే 505 రూపీస్ ఉంటుంది. అదే స్లీపర్కి అయితేనేమో 145 రూపీస్ ఉంటుంది. ఓకేనా అండి. చూడండి, ఇది మనకు మేడ్చల్ రైల్వే స్టేషన్ వచ్చేసింది. ఇది నేను ఆపారు, నేను అప్పుడు తీశాను వీడియో. సో తక్కువ ఛార్జెస్లో మనం తక్కువ అంటే మంచిగా జర్నీ చేయవచ్చు సికింద్రాబాద్ నుంచి నిజామాబాద్కి. సాటర్డే 3:45 అయితే చాలా ట్రైన్స్ ఉన్నాయి. నాకు వీలుని బట్టి ఒక్కొక్కసారి ఒక ట్రైన్ గురించి చెప్తాను. ఇప్పుడైతే ఇది హిసార్ ఎక్స్ప్రెస్. మనకు హైదరాబాద్ నుంచి హిసార్ వెళ్తుంది. మనం మేడ్చల్ ఇది దాటిపోతున్నాం, చూడండి ఒకసారి. ఓకేనా అండి. మనం ఎగ్జిట్ అయిపోతున్నాం మేడ్చల్ నుంచి. ఇది మేడ్చల్ రైల్వే స్టేషన్. మొత్తం రెనోవేషన్ జరుగుతుంది మేడ్చల్ రైల్వే స్టేషన్ కూడా, సికింద్రాబాద్ కూడా. ఇది నెక్స్ట్ వచ్చిన స్టేషన్ మనకు చూసినట్లయితే డైరెక్ట్గా కామారెడ్డి అండి. సో ఇది కామారెడ్డి రైల్వే స్టేషన్. సో కామారెడ్డి అంటే సికింద్రాబాద్ నుంచి మనకు సరడర్ రావాలనుకుంటే ట్రైన్లకి కామారెడ్డికి నిజామాబాద్కి రావాలనుకుంటే ఇది హిసార్ ఎక్స్ప్రెస్ చాలా బాగుంటుంది. 3:45 అంటే మనకు 6 o'clock వరకు, 6:30 వరకు మనం ఖచ్చితంగా నిజామాబాద్లో ఉంటామండి. ఓకేనా అండి. 5:50 వరకు కామారెడ్డిలో ఉంటాము. ఇది 5:50 ఎగ్జాక్ట్లీ. 5:30, 5:50 మధ్యలో ఉంటాం అటు ఇటు అండి. సో అదే టైంలో సేమ్ ఒక గూడ్స్ ట్రైన్ కూడా వచ్చి ఆగిపోయింది. ఇది కామారెడ్డి స్టార్ట్ అని ఆల్రెడీ మనం ఎగ్జిట్ అయిపోతున్నాం. జర్నీ స్టార్ట్ అయిపోయింది. చూడండి, ఇది కామారెడ్డి రైల్వే స్టేషన్ అండి. ఇది కూడా రెనోవేషన్ జరుగుతుంది వర్క్. నెక్స్ట్ బాగుంటుంది. ఇది మనం కామారెడ్డి నుంచి ఎగ్జిట్ అయిపోతున్నాం, చూడండి ఒకసారి. ఇది కామారెడ్డి రైల్వే స్టేషన్. ఓకేనా. మొత్తానికైతే ఈ జర్నీ మొత్తం కూడా నాది సికింద్రాబాద్ నుంచి నిజామాబాద్ వరకు అండి. అది హిసార్ ఎక్స్ప్రెస్ 17020. సో నిజామాబాద్ వచ్చేసాము. ఇది ఎంట్రీ అండి. నిజామాబాద్ స్టేషన్ ఎంట్రీ అయిపోతున్నాం మనం. ఇది చూడండి, నిజామాబాద్ స్టేషన్, నిజామాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్ అంటాం ఇది. ఓకేనా. ఎందుకంటే ఇక్కడ నుంచి బోధన్కి, అదేవిధంగా ట్రైన్లు వెళ్తాయి. ఇది మనకు నిజామాబాద్ రైల్వే స్టేషన్. సో ఇక్కడ కూడా వర్క్ జరుగుతుంది, రెనోవేషన్ అంతా కూడా. ఇప్పుడు అది ఇలా ఉంది. నెక్స్ట్ ఇయర్ చాలా బాగా మారుతుంది. సో మంచి జర్నీ చేయవచ్చు ఈ ట్రైన్కి అయితే. స్టాప్స్ తక్కువ కాబట్టి ఎక్కడ కూడా డిలే చేయలేదండి. మనకు స్టార్ట్ అయిన తర్వాత మాత్రం
హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్కి ఒక 30 మినిట్స్ డిలే అయింది. తర్వాత స్టార్ట్ అయిన తర్వాత ఎక్కడ డిలే అవ్వలేదండి. చూడండి మేమైతే 6:30 వరకు చేరుకున్నాము. ఇది బయట స్టేషన్ ఎంట్రన్స్. ఓకేనా అండి, ఇది నిజామాబాద్. సో మరొక వీడియోతో మరలా ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ నిజామాబాద్ టౌన్. ఓకేనండి, నిజామాబాద్ రైల్వే స్టేషన్ అండ్ నిజామాబాద్ టౌన్. థ్యాంక్ యూ. ఇది బస్సెస్ ఉంటాయి స్టేషన్ ముందు నుంచే, ఎటు వెళ్ళాలన్నా కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.